ఇక్కడ స్త్రీ ఋతుక్రమం అపవిత్రం కాదు, అదో పెద్ద పండుగ. ఇది ఆలయం మాత్రమే కాదు, సృష్టి మొదలయ్యే స్థలం. అదే 51 శక్తి పీఠాల్లో ఒకటైన కామాఖ్య మందిరం. పురాణాల ప్రకారం సతీదేవి యోని భాగం ఇక్కడ పడిందని భావిస్తారు. ఇక్కడ అమ్మవారు సింహాసనం మీద కూర్చోలేదు, ఆమె భూమి గర్భంలో దాగి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నది విగ్రహం కాదు, యోనిశిల. అంటే ప్రతి జీవి పుట్టే మొదటి ద్వారం. యోని ఆకార శిలని మాత రూపంగా భావించి కొలుస్తుంటారు. ప్రపంచంలో ఏ దేవాలయంలో జరగని సాంప్రదాయం ఇక్కడ నిర్వహిస్తారు. అదే అంబుబాచి మేళా. ఈ మేళాలో సిద్ధులు, యోగులు, అఘోరాలు సహా లక్షల్లో భక్తులు పాల్గొంటారు. ఇది ప్రతి సంవత్సరం జూన్ నెలలో నిర్వహిస్తారు. ఈ సమయంలో కామాఖ్య మాత కూడా ప్రకృతిలాగానే ఋతుక్రమంలోకి ప్రవేశిస్తుందని భావించి యోనిపీఠాన్ని తెల్లటి వస్త్రంతో కప్పి శక్తి విశ్రాంతి కోసం ఆలయాన్ని 3 రోజులు మూసివేస్తారు. ఈ సమయంలో అస్సాం మరియు చుట్టుపక్కల ప్రజలు పొలం దున్నడం, విత్తనాలు నాటడం వంటివి చేయరు. ఎందుకంటే వారు కామాఖ్య మాతను సాక్షాత్ భూదేవి స్వరూపంలో భావిస్తారు. ఒక స్త్రీకి ఆ సమయంలో ఎంత విశ్రాంతి అవసరమో అలాగే పుడమి తల్లి కూడా విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతో భూమిని కదిలించే పనులు చెయ్యరు. 4వ రోజు అపార శక్తితో ఆలయ తలుపు తెరుస్తారు. విచిత్రంగా యోనిపీఠంపై కప్పిన తెల్లటి వస్త్రం ఎరుపు రంగును సంతరించుకుంటుంది. అలాగే పక్కనే ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నదిలో నీరు కూడా ఎరుపుగా మారుతుంది. ఇది మాత ఋతుస్రావం వల్లే జరిగిందని భక్తులు భావిస్తారు. ఈ ఎరుపు రంగు వస్త్రాన్ని చిన్న ముక్కలుగా చేసి భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. వారు దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ సాంప్రదాయం స్త్రీ శరీరంలో జరిగే సహజ మార్పులు అపవిత్రమని కాకుండా ప్రకృతిలో భాగంగా గౌరవించే భావనను కలిగిస్తుంది. అందుకే ఈ కామాఖ్య మందిరం భక్తికి మాత్రమే కాదు, స్త్రీ శక్తికి, గౌరవానికి ప్రతీక.